2024 సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఇప్పటిదాకా ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఇంకొక ఎత్తు అన్నట్టుగా ప్రచారాలు మారబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి ఒక ప్రజాగలం కావచ్చు, లేదంటే మనకు యోగాలం కావచ్చు, ఇదే విధంగా నిజం గెలవాలి కావచ్చు, వారాహి యాత్రలు కావచ్చు, ఇలాంటి ఎన్నో చూసాం. అయితే రానున్న రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు తెలుగు సినీ ఇండస్ట్రీకి రారాజైనటువంటి ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ప్రచారాల్లోకి పాల్గొనబోతున్నారు. అయితే ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి చిరంజీవి గారు రాబోతున్నారు ప్రచారంలోకి అని చెప్పేసి అన్నారు. ఇప్పటిదాకా ముద్రగడ లాంటి వాళ్ళు కాపుకు సంబంధించినట్టు ఒక 27% ఓటింగ్ ఏదైతే ఉందో దీన్ని దెబ్బ కొడటానికి పలు లేఖాస్త్రాలు రాయడం జరిగింది పవన్ కళ్యాణ్కి. తర్వాత చాలా రకాలు చూసాం మనం. అయితే లాస్ట్ వరకు ఉంటూ గోడ మీద పిల్లిలాగా ముద్రగడ ఇక్కడ జనసేనలో జాయిన్ అవుతానంటూనే వైసీపీలోకి జాయిన్ అయ్యే తరుణం మనం చూసాం. ఇప్పుడు కాపుకు సంబంధించిన 27% ఓటింగ్ అనేది ఎంతవరకు చిరంజీవి గారి యొక్క ప్రచారాల వల్ల ఒక ప్రభావం ఉంటుంది అనుకోవచ్చు? దాని గురించి మీరు ఏం చెప్పారు? అంటే ముందు చిరంజీవి గారు ప్రచారానికి వెళ్లే ముందు ఒక పని చేయాలండి. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయారు ఆయన. అంటే ఆయన ప్రచారం చెప్తున్నారు, ఇప్పటికీ ఇండైరెక్ట్గా చెప్తున్నారు. కానీ ఆయన ప్రచారంలో దిగటానికి ముందు తన సభ్యత్వానికి రాజీనామాని చేసేస్తే బెటర్. పార్టీలో వ్యక్తిగా ఉండి ఇటు ప్రచారం చేస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఆయన మంచి కోసమే ఆయన ఆ పని చేస్తే బాగుంటుంది. ఒకటి. ఇక రెండో అంశం ఏంటంటే చిరంజీవి గారి ప్రచారం అనేది ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఓట్లని, పైగా ఆయన కాపు సామాజిక వర్గమే కాకుండా ప్రజారాజ్యం పార్టీ లాంటి వ్యక్తి పెట్టి మరి 17 స్థానాలు సంపాదించిన వ్యక్తి కాబట్టి ఆయన ప్రచారానికి మంచి ఇది ఉంటుంది, రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి ఆయన పిఠాపురం ఒకటి కాకుండా ఆయన 3-4 సభలు పెట్టుకుని ఆ సభలో పాల్గొంటే అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా మే 5 నుంచి మే 11 వరకు ఆయన ప్రచారం చేయవచ్చు అనేది వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన సీఎం రమేష్ గారితో కొంతమందికి, అలాగే సీఎం రమేష్తో పాటు కొంతమందికి తరపున ఆయన వీడియో బయట కూడా ఇచ్చారు. లేటెస్ట్గా ఏంటంటే కామినేని శ్రీనివాస్, కైకలూరు అభ్యర్థి కామినేని శ్రీనివాస్కి ఓటు వేయమని అభ్యర్థిస్తూ ఆయన వీడియో ఒకటి వచ్చింది కూడా. కాబట్టి చిరంజీవి గారు ఎట్లాగో ఈ విధమైన బయటలు ఇస్తున్నారు కాబట్టి విశ్వంబర్ షూటింగ్ని పక్కన పెట్టేసేసి కాస్త ఒక వారం రోజుల పాటు ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తే మాత్రం అది ఏ విధంగా అయినా బాగుంటుంది. అయితే ప్రజారాజ్యం మొదలైనటువంటి ఒక ఫస్ట్ సభ ఏదైతే ఉందో నిజంగా అది కని విని ఎరుగని రీతిలో తిరుపతిలో జరిగినటువంటి సభను మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారు రాబోతే ఖచ్చితంగా ప్రభావం మాత్రం పెద్ద ఎత్తునే ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు. అది కాక ఇప్పటిదాకా కూటమికి సంబంధించి చూసుకుంటే అది సినీ తారాలు కావచ్చు, లేదా వివిధ రంగాల్లో వాళ్ళందరూ కూడా కూటమికి మంచి ఒక మద్దతునైతే తెలుపుతూ వస్తున్నారు. అయితే చిరంజీవి గారు మీరు అన్నట్లు అంత ఆదరణ ఉన్నటువంటి ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన ఓన్లీ పిఠాపురానికి కాకుండా మీరన్నట్టు ఒక సభ తిరుపతిలోను, ఇంకో సభ కర్నూలు కానీ రాజమండ్రి ఒక సభ, సో కోస్తలంతా వైజాగ్లో ఒక సభ, ఇలా పెట్టుకుంటూ వెళ్తే చాలా బెటర్ అని చెప్పేసి అయితే అంటున్నారు. నిజం అంటారు? ఖచ్చితంగా ఒక 4-5 సభల్లో ఆయన పాల్గొంటే, ఎందుకంటే ఎక్కువ రోజులు అవసరంలా, ఒక 5 రోజులు దీనికి కేటాయించుకుంటే చాలు. 5 రోజుల్లో 4-5 సభలు పూర్తయిపోతాయి. ఆటోమేటిక్గా ఒక వైపు వస్తుంది. చిరంజీవి గారు రాకపోతే గెలవదా అంటే రాకపోయినా పార్టీలు వస్తాయి, ఇబ్బంది లేదు. ఎడిషనల్గా ఎక్కువ మెజార్టీలు సాధించాలంటే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా రావాలన్నా కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టి 7 సీట్లు సాధించిన వ్యక్తి. అప్పుడు ఆయనకి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి 2009లో పార్టీ పెట్టినప్పుడు. ఎట్లాగో ఆయన క్రియాశీలక రాజకీయాలకు రారు కాబట్టి ఈసారి అంటే ఒక సామాజిక అవసరం ఉంది. ఎందుకంటే టీడీపీ కూటమిని అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత కూడా చిరంజీవి గారు లాంటి వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి చేస్తే బెటర్. ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా బీజేపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంలో హయాంలోనే ఆయనకి పద్మవిభూషణ్ రావడం అనేది గొప్ప విషయం. ఆయన పురస్కారం వచ్చినా లేకపోయినా కానీ ఆయన ఈ ప్రజలకి మాత్రం ఈసారి ఒక ప్రత్యక్ష రాజకీయాలకి దిగకపోయినా ఆయన మద్దతుగా ప్రచారం చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ముఖ్యంగా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరగడానికి కాపు సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది వేయటానికి. ఎందుకంటే 60 లక్షల ఓట్లు కాపులే ఉన్నాయి కాబట్టి
ఆయన ప్రచారం చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అయితే మన గతంలో కూడా ఒకసారి చూసాం. ఏదైతే మనకి మోడీ గారు ప్లస్ చిరంజీవి గారు ఇద్దరు ఒక వేదిక మీద చూసాం. అయితే రానున్న మేలో మోడీ గారి సభలు కూడా జరగబోతున్నాయని చెప్పేసి మనకి వస్తున్న ఇన్ఫర్మేషన్. అయితే అదే సభల్లోనే చిరంజీవి గారు ఉండబోతారని చెప్పి కొంతమంది సమాచారం అయితే ఇస్తారు. అది కాకుండా చిరంజీవి గారు అనగానే కాపు సామాజిక వర్గం ఒకటే కాకుండా ఆయన తీసిన ఎన్నో సినిమాలలో ఆయన చాలా బ్యాక్వర్డ్ క్యాస్ట్ కిందనో లేదంటే మటుకు దిగిన ఏమంటారు బీసీలకు సంబంధించి ఇలాంటి పాత్రలు కూడా ఆయన చాలా వేశారు. సో అక్కడి నుంచి కూడా ఆ అభిమానులు అందరూ ఉన్నారు కాబట్టి ఆయన ఓన్లీ కాపుకు సంబంధించే కాదు మిగతా అన్ని వర్గాలను కూడా ఆకర్షించగలరు అని చెప్పి అనుకోవచ్చా? అంతే. ఇప్పుడు అన్ని వర్గాల కోసం ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టింది అన్ని వర్గాల కోసమే కానీ కేవలం కాపుల కోసం కాదు కదా. అవును. కానీ ఆయన ఈ మోడీ సభకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అఫీషియల్గా అయితే ఇంతవరకు ఏమీ సమాచారం అయితే లేదు ఆయన వస్తున్నట్టుగా. కాకపోతే వార్తలు అయితే వస్తున్నాయి. మే 5 నుంచి ఆయన సభల్లో పాల్గొంటారు, ప్రచారం చేస్తారని వీడియో బయటలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ తరపుని ఆయన బీజేపీ అభ్యర్థిగా అక్కడ కైకలూరు నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకి మద్దతుగా కూడా వీడియో బయట వచ్చింది. ఇక వరుణ్ తేజ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు, చేస్తున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ ఇలాంటి వాళ్ళు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు ఒకళ్ళు వస్తే వాళ్ళు ఎవరు రాకపోయినా పర్లేదు, రామ్ చరణ్ రాకపోయినా పర్లేదు, కానీ చిరంజీవి గారు మాత్రం ఈసారి ఫీల్డ్లోకి వస్తే బాగుంటుంది అనేది చాలామంది సూచన. తర్వాత 2029 సంగతి అప్పుడు ఎలా చూసుకోవచ్చు. ఈలోపు ఒక ఇండస్ట్రీ పరంగా సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా చాలామంది ఆయన్ని అడుగుతున్నారు, మీరు ప్రచారం చేస్తే బాగుంటుందన్నా అని చెప్పి కొంతమంది కూడా ఆయన్ని కోరినట్టుగా సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ఆయనతో ఎక్కువ సినిమాలు చేసిన కేఎస్ రామారావు లాంటి వాళ్ళు క్రియేటివ్ కమర్షియల్స్ ఆయన టీడీపీ మద్దతుగా ఆయన చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి ఆయన కూడా చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఇట్లా ప్రచారం చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలో ఆయన కూడా ఉన్నారు. కాబట్టి ఇలా కొంతమంది కూడా చిరంజీవి గారు చాలామంది సూచనలు చేస్తున్నారు. ఈసారి వరకు మీరు కొద్దిగా వెళ్ళండి, సినిమా విశ్వంబర ఆ తర్వాత చేసుకోవచ్చు, ఏముంది ఒక 4-5 సభలు 4-5 రోజులు కేటాయించడం చాలు అని చెప్పి అడుగుతున్నట్టుగా తెలిసింది. అయితే గతంలో మనం చూసాం లోకేష్ గారు వచ్చేసి యోగాలం కావచ్చు, ఇప్పుడు బాబు గారు ప్రజాగలం కావచ్చు, లేదా భువనేశ్వర్ గారిది నిజం గెలవాలి కావచ్చు, పవన్ కళ్యాణ్ది వారాహి కావచ్చు, ఈ యాత్రలన్నీ చూసాం. కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు వస్తే అలాంటి సభల్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన సభకు కూడా ఒక పేరు పెట్టుకుంటే బెటరు. ఏదో ఒక సభ ఒక పేరుతోనే బాలయ్య బాబు అన్స్టాపబుల్ అంటున్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. కాబట్టి చిరంజీవి గారు ప్రచారం చేసుకుంటే ఆయన యాత్రకో లేదా ఆయన ప్రచారానికో ఒక పేరు పెట్టి చేస్తే బెటర్గా ఉంటుంది. అంటే దానికి మెగా మార్పు అని పెట్టుకుంటే బెటర్ పెట్టుకోవచ్చు. మెగా మార్పు అని పెట్టుకోవచ్చు, అయితే ఇంకా మెగాగాళం అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రజాగాళం యువగాళం ఉంది కాబట్టి మెగాగాళం అలా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుని వెళ్ళిపోతే వాటర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది. సో చూద్దాం సార్. ఇప్పటికే అన్ని ప్రీపోల్ సర్వేస్ కావచ్చు, ఏవన్నా సరే అన్నీ కూడా కూటమికే మొగ్గు చూపుతూ వస్తున్నాయి. నిజంగా ఇది చిరంజీవి గారు వస్తే మనకు ఇంకొంత మైలేజ్ దీనికి రాబోతుందని చెప్పి అయితే అర్థమవుతుంది. సో జూన్ 4న ఏం కాబోతుందో మాత్రం అందరూ కూడా వెయిట్ చేసి చూడాల్సిందే.